మాకు మీ వాటాల్లో మీ కంపెనీలో మాకు వాటా ఇస్తే కానీ ఇక్కడ మీకు పరిశ్రమలు పెట్టలేము అని చెప్పేవాడు కాదు. మీరు ఏమైతే ఎంతమంది ఉపాధి అవకాశాలు ఇస్తారు. పొల్యూషన్ రాకుండా అత్యంత తక్కువ పొల్యూషన్ తోటి పరిశ్రమలు వస్తాయి. ఎంత పొల్యూషన్ ఉంటే దాన్ని ఎలా తగ్గించవచ్చు అని చెప్పి ఎంపీలు అడగాలి, ఎమ్మెల్యేలు అడగాలి. అలాంటి బాధ్యతతో కూడిన మనకి ప్రజాస్వామ్యాన్ని నడిపే ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలి. అందుకే మీ ముందు భీమిలి అనగానే చాలా మంది కన్నుపడింది. చాలా మంది భూస్వామ్య మనకి భూత ప్రదేశాలకి కన్నుపడింది భీమిలి అంటే. మన రాయలసీమ పోతే రాయలసీమలో అక్కడి నుంచి వచ్చి మనకు పులివెందుల నుంచి వైఎస్ఆర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గుంపంతా వచ్చారు ఇక్కడికి. వారి అనుచర వర్గం అంతా మేము వైజాగ్ వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి బెదిరించేస్తే మేము బెదిరిపోతామా? మేము ఒకటే అడుగుతున్నాం. వైఎస్ఆర్ నాయకులు కంటున్నాం, మరి మాకు మమ్మల్ని పులివెందులకు రానివ్వండి. మమ్మల్ని అక్కడ మేము కూడా ఒకసారి మనకు రాదు. అక్కడ పులివెందులకు రాకూడదు. పులివెందులు వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ రావాలి, ఇంకెవరు రావద్దు. కానీ మీరంతా వాస్తవంతో రావచ్చు. మీరు ఇష్టానికి మీరు ఎక్కడికైనా రావచ్చు. మీకు ఆ కొండ నచ్చిందో నాది, అంత ఇల్లు నచ్చిందో నాది, మీరు ఏదైనా చూసు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు పేరంటే జైలుకి వెళ్ళారు కదా, A2 ముద్దాయి అని పేరండి. అదే మన జేడీ గారి కేసులో A2గా పెట్టారు పేరు. చెప్తారండి మీకేం తెలియదండి. విజయసాయి రెడ్డి గారు జేడీ గారిని నేను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను అనగానే ఆయనకి ఎందుకు పడిపోయినా అర్థం. అసలు మీకు జేడీ గారిని క్రిటిసైజ్ చేసే అవతలిగా ఒక A2 ముద్దాయి, ఒక జేడీ గారి లాంటి ఒక నిజాయితీగా సిబిఐ అధికారిని A2 ముద్దాయికి ఒక నిజాయితీగా సిబిఐ అధికారిని విమర్శించే హక్కు లేదు. హక్కులు కోల్పోయారు. విజయసాయి రెడ్డి గారు మీరంటే నాకు చాలా వ్యక్తిగతంగా పెద్దలు బాగా చదువుకున్న వాళ్ళు, నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు. నేను 10వ తరగతి తాపేశాను. మీరు CA దాకా చదువు. చదువు జ్ఞానాన్ని నేర్పిస్తా అంటే నా దీనమా. నేను 10th క్లాసు మొన్న రిటర్నింగ్ ఆఫీసులో అడిగారు, అమరాజ్ గారు అడిగారు, నువ్వేం చదువుకున్నావా అంటే ఆయనేమో BLEకి మా ఆంధ్ర యూనివర్సిటీ చదివి వెంకయ్య గారి ఫ్రెండ్. నేను వాళ్ళంతా లాయర్లు అండి, వాళ్ళందరూ పెద్దలు. నాకేమో మా ఇంట్లో చదువుతామంటే నాకు చదువు అప్పుడే ఏం చేయాలి. చాలా కష్టపడి బాగా చదివి లెక్కలో 32 మార్కులు సంపాదించారు. తమ్ముళ్ళు 32 మార్కులు లెక్కల్లో. అని ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ గారు దయతో 3 మార్కులు గేమ్ చేస్తే 30 కూడా 10th పాస్ అంత గొప్ప. కానీ విజయసాయి రెడ్డి గారు అలా కాదు. చాలా జాగ్రత్తగా 35 గ్రేస్ మార్కులతో పాస్ అయ్యి జాగ్రత్తగా ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. అదే విజయసాయి రెడ్డి గారు చాలా గొప్పగా CA చదివారు. ఇంటెలిజెంట్ ప్రతి అద్భుతమైన వ్యక్తి. కానీ బాగా చదివి ఏం చేశారంటే కొన్ని వేల కోట్లతో వచ్చేశారు. చదవడం వల్ల డిగ్రీలు రావడంలో మనుషులు దోపిడీ చేయకూడదని తెలుసుకోవాలి. కానీ మీరు చదివిన CA చదువులు లంచాలని చాలా పకడ్బందీగా మీరు ఒక సరైన విధానం అడిగారు. మన తమిళనాడు నా ఫ్రెండ్స్ ని, మీ తెలుగు వాళ్ళు మీ ఆంధ్ర వాళ్ళు ఏం చేశారంటే మాకు లంచగొండితనాన్ని పకడ్బందీగా కంపెనీ లోపల ఎలా తీసుకోవాలి సూట్ కేసు కంపెనీలు పెట్టి మీ విజయసాయి రెడ్డిని మీ జగన్మోహన్ రెడ్డి ఇప్పించారు మాకని చెప్పి మా తమిళనాడు ఫ్రెండ్స్ నుంచి చెప్తాను. బాబు నేను వాళ్ళ గొప్ప చదువుతున్నాను. సామాన్యంగా నెల్లూరు మనకి ఒంగోలు వీధి పనులు చదువుకున్న 2 ఎకరాలు నేర్చుకున్నాం. శాంతా గవర్నమెంట్ లో ఏదో 3వ తరగతి దాకా చదివాం. నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో కష్టపడి తిన్నాక వచ్చాం. గ్రేస్ మార్కులు పాస్ అయ్యాం. కానీ మాకు నేర్పించిన విలువలు ఆస్తులు వదులుకోనిచ్చినాయి, మీకు అండగా నిలబడించినాయి, క్రిమినల్ గ్యాంగ్స్టర్ ఫైట్ చేసే ధైర్యాన్ని ఇచ్చినాయి.
కబ్జాదారులతో తెలిసేంత ధైర్యం ఇచ్చింది. వేల కోట్ల లేకుండా వారసత్వ పోకడం లేకుండా రాజకీయ పార్టీ పెట్టి గ్లాస్ సింబల్ తోటి గ్లాస్ అర్థమైపోయేంత స్థాయికి వచ్చాము. రోజు బలంగా ఉన్నాం. కానీ మనం పెట్టింది ఎందరికీ మాట్లాడు